క్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవుడే స్వయంగా చెప్పిన రెసిపీ ఏది? రెసిపీ అంటే ఒక వంటకాన్ని తయారు చేసే విధానం మరియు దానికి కావలసిన ఆహార పదార్థాల జాబితా. స్వయంగా దేవుడు చెప్పిన రెసిపీ బైబిల్లో ఎహెచ్కేల్ గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 17 వచనాల్లో రాయబడినది. అదే ఎహెచ్కేల్ రొట్టె. ఈ రెసిపీని దేవుడు ప్రవక్త అయిన ఎహెచ్కేల్ కు చెప్పడం జరిగింది. ఈ రొట్టెలో వాడవలసిన ఆహార పదార్థాలు గోధుమలు, బార్లీ, మిలెట్స్, లెంటిల్స్, బీన్స్, ప్లెట్స్. అంటే ఇవి తెలుగులో గోధుమలు, ఎవలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, కాయధాన్యాలు మరియు గోధుమల వంటి పురాతన ధాన్యాలు. ఇది తయారు చేసే విధానం. దీన్ని రొట్టెగా చేసుకుని కాల్చి తినవలెను. దేవుడు అసలు ఈ రెసిపీని ఎహెచ్కేల్ ప్రవక్తకు ఎందుకు చెప్పాడు అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎహెచ్కేల్ ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీలు, యూదా వారు యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించకుండా తమ ఇష్టానుసారంగా జీవించారు. వారి క్రియలకు శిక్షగా దేవుడు వారిని అన్య దేశంలోనికి పంపి యెరూషలేములో కరువును రప్పించి వారికి ఆహార కొరత, నీటి కొరత అనుభవించేలా చేయాలని దేవుడు నిర్ణయించాడు. సంవత్సరమునకు ఒక దినం చొప్పున ఇశ్రాయేలు వారి దోషమును 390 దినములు ఎహెచ్కేల్ ప్రవక్త భరించాలని దేవుడు చెప్పాడు. అతడు ఎడమ ప్రక్కకు తిరిగి పడుకొని దేవుడు చెప్పిన రెసిపీతో తయారు చేసుకున్న రొట్టెలు, కొలత ప్రకారం నీరు త్రాగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అదే విధంగా యూదా వారి దోషమును భరించుటకు ప్రవక్త 40 దినములు కుడివైపునకు పండుకొని ఆ రొట్టెను, నీటిని త్రాగవలసి ఉన్నది. ఇలా ఎహెచ్కేల్ ప్రవక్త ఇశ్రాయేలుకు ఒక సూచనగా నియమింపబడ్డాడు. ఇశ్రాయేలీలకు, యూదా వారికి జరగబోయే సంగతులను ఎహెచ్కేల్ ప్రవక్త జీవితం ద్వారా దేవుడు వారికి చూపించాలనుకున్నాడు. అయితే ప్రవక్త 430 దినములు కేవలం రొట్టె, నీరు తీసుకొని కూరగాయలు, ఆకుకూరలు, మాంసం తినకపోతే అతడు పోషకాహార లోపంతో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కనుక దేవుడు ఒకే పదార్థంతో చేసిన రొట్టెకు బదులుగా అనేక రకాల ధాన్యాలతో మల్టీగ్రెయిన్ రొట్టె తయారు చేసుకుని తినవలసిందిగా ప్రవక్తకు చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ రెసిపీతో చేసిన రొట్టెను ప్రవక్త తిన్నాడు. అవే ఆహార పదార్థాలను ఉపయోగించి నేడు ఎహెచ్కేల్ బ్రెడ్ అనే పేరుతో బ్రెడ్ ఒకటి మార్కెట్ లో లభిస్తున్నది. దీనిని వన్ ఆఫ్ ద హెల్తియెస్ట్ బ్రెడ్ గా భావిస్తున్నారు. ఎందుకంటే మొలకెత్తిన ధాన్యాలతో ఈ బ్రెడ్ తయారు చేయబడుతుంది కనుక ఇది సులభంగా జీర్ణం అవుతుంది. మరియు ఈ బ్రెడ్ లో మెగ్నీషియం, సోడియం, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు ఉన్నాయి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో మాంసకృత్తులు అనగా ప్రోటీన్స్ కూడా లభిస్తాయి. మన శరీర జీవన క్రియకు కావలసిన అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఈ బ్రెడ్ లో ఉన్నాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ మంచిగా జరుగుతుంది. బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వలన రక్తంలో ఒకేసారి చక్కెర పెరగదు. ఇలా అనేకమైన ప్రయోజనాలు ఈ బ్రెడ్ కు ఉన్నాయి. ఇశ్రాయేలీలు, యూదా వారికి సూచనగా దేవుడు ప్రవక్తను ఈ రకమైన రొట్టెను ఆహారంగా తీసుకొనమని చెప్పడం జరిగింది. ఒకవైపు ఇశ్రాయేళ్ల దోష శిక్షను ప్రవక్త భరిస్తూనే మరొక వైపు అనారోగ్యం పాలు కాకున్నట్లు దేవుడు సూచించిన రెసిపీయే ఈ ఎహెచ్కేల్ రొట్టె. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.